అవినాష్ టికెట్ టు ఫినాలి విన్ అయ్యాడు. సో ఈ రోజు అయితే డే 88 అండ్ ఎపిసోడ్ 89 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డే 88 చూపించారు. రాను రానంటూ చిన్నదో ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి చాలా పెద్ద గొడవ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి అవినాష్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు ఆనియన్ వద్దు అని చెప్పేసి. సో అది ప్రేరణ చూసి మనం అడుగుదాం పదా అని నిజంగా చాలా క్యూట్గా, అంటే ఇదే ఫన్నీ వేలోనే వెళ్ళింది. బట్ వీళ్ళకి వచ్చేసి లోపల కోపం వచ్చిందనమాట రోహిణి, తేజ, అవినాష్కి. నాకు అనిపించింది అసలు నిజంగా తను ఏమీ లైక్ సీరియస్గా నాకు కావాల్సిందే తను చేస్తున్నాడు అనేసి అనలేదు. జస్ట్ నార్మల్గా నాకు కొంచెం ఇవ్వ అన్నట్టే అడిగింది అనమాట. నా బిల్ని కూడా పిలుచుకొచ్చింది. దానికి నువ్వు అందరికి చెప్పేస్తున్నావా అన్నట్టుగా అన్నాడు. తర్వాత విష్ణుప్రియకు కూడా అదే జరిగింది. విష్ణుప్రియ అయితే ఇరికిచ్చేసి వచ్చిందనమాట అవినాష్ దగ్గర. ప్రేరణ బయటకు వెళ్ళి ఇది ఆర్గ్యుమెంట్ పెట్టిందంటే నన్ను సైకిల్ చేసింది. సో అసలు విష్ణుప్రియ నాకు అనిపిస్తుంది కావాలని ఇదంతా చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకు చిన్న విషయంలో కూడా అట్లా అమ్మాయిని ఇరికిచ్చడం అనిపించింది. అండ్ తేజ జోక్గానే అన్నీ చెప్పేస్తున్నాడు గ్రూప్ గేమ్ అని చెప్పేసి. అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇది కూడా గ్రూప్ గేమ్ అని చెప్పేసి జోక్ వేలోనే చెప్పి అందరికీ ఆడియన్స్ అందరికీ కన్వే అయ్యేలా చెప్తున్నాడు అని చెప్పేసి పృథ్వీ, నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజంగా నాకు అదే అనిపించింది పద్దాకా అదే అంటుంటే. సో ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. తర్వాత వితిక, షెరు అండ్ పునర్నవి అయితే వచ్చారు. సో తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే పెట్టారనమాట. తర్వాత థర్డ్ కంటెంటర్ టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఆ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా అంత చూడాలి ఎగ్జైటింగ్ ఉంది అని అనిపించలేదు. సో నేను స్కిప్ కొట్టా, అసలు నాకేమంత నచ్చలేదు. తర్వాత వాళ్ళు గౌతమ్ అండ్ నిఖిల్ని చూస్ చేసుకున్నారు. గౌతమ్ మీద బాగా క్రష్ ఉన్నట్టుంది పునర్నవికి. గౌతమ్ 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 అని చెప్పేసి అంటనే ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసి ప్రేరణని అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే గౌతమ్కి ప్రేరణకి ఎంత పడకపోయినా కూడా ప్రేరణని ఏమైతే సపోజ్ చేసి లైక్ ఐ మీన్ తను చెప్పాడనమాట ప్రేరణని తీసుకుందాము అనేసి. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ విన్ అయింది అయితే నిఖిల్, సెకండ్ పృథ్వీ, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ అయితే గౌతమ్ వచ్చాడు. అండ్ నాకు పృథ్వీ విషయంలో డెసిషన్ అయితే నాకు నచ్చలేదు. సో ఏమైందంటే ఒకటి ఫాల్ చేశాడనమాట పృథ్వీ. సో ఆ ఒక్కటి తీసేస్తే నిఖిల్ అండ్ పృథ్వీ 9-9 అవుతారు. అప్పుడు 9-9 అయినప్పుడు వాళ్ళిద్దరికి టై అయింది. అలాంటప్పుడు నిఖిల్ ఫస్ట్ వచ్చాడని ఎట్లా చెప్తారు? వాళ్ళిద్దరు టై అయినప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అదే పృథ్వీ అడగడం జరిగింది. బట్ తర్వాత గట్టిగా అడగలేదు, ఎందుకంటే తర్వాత గేమ్లో ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంటుందేమోననేసి తను అడగల. బట్ తనకి లక్ ఫేవర్ చేయలేదు సెకండ్ గేమ్లో. అండ్ ఇక్కడ ఫోర్త్ వచ్చింది గౌతమ్ అయితే. అప్పుడు బ్లాక్ బ్యాచ్ గౌతమ్కే ఇవ్వాలి. బట్ సెకండ్ గేమ్లో 3 మెంబర్సే ఆడాలి, ఒకరికి బ్లాక్ ఇవ్వాలి అంటే బ్లాక్ స్టార్ ప్రేరణకి ఇచ్చారు. అసలు నాకు ఈ డెసిషన్ అయితే ఎంత వరస్ట్ డెసిషన్ అనిపించింది. పునర్నవి అండ్ వితికా షెరి చాలా వరస్ట్గా తీసుకున్నారు. గౌతమ్ మీద ఫేవరెటిజం చూపించి పునర్నవి, ఈవెన్ నాకు కూడా గౌతమ్ ఇష్టమే, నేను లైక్ సపోర్ట్ చేస్తాను. బట్ అది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు. ప్రేరణ లీస్ట్ రాలేదు, సో ప్రేరణను తీయడం అనేది కరెక్ట్ కాదు బ్లాక్ స్టార్ ఇచ్చి అనిపించింది. అండ్ తర్వాత ఫన్నీ స్కిట్ అయితే చేశారు. ఇది కూడా బోరింగ్, శుద్ధ బోరింగ్ అనిపించింది. అండ్ తర్వాత అసలు వితికావి పునర్నవి డెసిషన్స్ అయితే నాకు నచ్చలేదు. థర్డ్ కంటెండర్ అయితే నిఖిల్ అయ్యాడు. అండ్ వితికా షెరు అండ్ పున్ను అయితే వెళ్ళిపోయారనమాట. సో నిన్నటి ఎపిసోడ్ అయితే అలా అయిపోయింది. లీక్డ్ అప్డేట్స్ ఏంటంటే ఈరోజు శ్రీముఖి అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వబోతుంది. అండ్ టికెట్ టు ఫినాలి విన్ అయింది అయితే అవినాష్ అనమాట. అవినాష్ టికెట్ టు ఫినాలి విన్ అయ్యాడు. సో కంగ్రాచులేషన్స్. నిజంగా అవినాష్కి ఇలా చాలా ఫేవర్ చేస్తుంది అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది ఏంటంటే నబిల్ బిహేవియర్ నాకు అసలు నచ్చట్లేదు. సో ప్రెజెంట్ నేను ఇంతకుముందు చెప్పేదాన్ని నబిల్, గౌతమ్, ప్రేరణ నా ఫేవరెట్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను మార్చుకుంటున్నాను, గౌతమ్ అండ్ ప్రేరణ నా ఫేవరెట్. సో నేనైతే ప్రేరణకు ఓట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.